అబ్దుల్ అజీజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనం అందరం ఒకటే వచ్చి కూర్చోండి. ఒక అతని మీద 25 రోజుల్లో టికెట్ తీసుకొని రాజకీయాల్లో అడిగి గెలిపించి ఇద్దరు నుంచి అంతకు ముందున్న వాళ్ళని తల్లి కొట్టడం నాయకులు మహిళలకి విలువ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఆత్మవిశ్వాసం మీద దెబ్బకొట్టేలాగా మాట్లాడుతున్నారు. నిన్న చూసాం మనం హోంమంత్రి అనిత గారి మీద గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి గారు ఏం మాట్లాడారు. ఆయనకి నేను నియోజకవర్గంలో కూడా ఒకడున్నాడు ఇట్లా మాట్లాడారు. ఏ రోజైతే మహిళకి మీరు మర్యాద ఇస్తారో ఆ రోజు మీకు రాజకీయాల్లో ఉండే అర్హత ఉంది. లేదంటే మా మహిళలు మిమ్మల్ని తరిమి కొడతారు, ప్రతి కాన్స్టిట్యూన్సీలో మహిళా మనులు ఉంటారు అని చెప్పి చెప్పిన కొత్త రోజే ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీలో ఈ రోజు ఒక పిచ్చోళ్ళు మాట్లాడారు. ప్రభాకర్ రెడ్డి గారి అభివృద్ధి చేశారు చూడమ్మా అని చెప్పారు. చాలా మాట్లాడుతున్నాడు, మదనికి మాట్లాడుతున్నాడు. నేను సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని నీకు అనవసరం. నన్ను ఏ రోజైతే ఎలక్షన్ ప్రజలకి ఎవరు చెప్పని విధంగా నేను చెప్పి ప్రజల కళ్ళ గురించి ప్రసన్నని అని చెప్పి ఇప్పుడు చెప్పే ప్రసన్నాన్ని తరిం కొట్టారు. ప్రజలకు సేవ చేయడానికి నేను 2 కుటుంబాలకి గౌరవం తెచ్చిన మీరు ముందు దాని గురించి చూసుకో. నువ్వు ఏమేమి చేస్తున్నావో, ఏమేమి తప్పులు చేస్తున్నావో చూసుకో. నేను అది చేస్తాను, ఇది చేస్తాను. ఏం చేస్తావు నువ్వు?